మళ్ళీ నువ్వు తగిలేవా? నువ్వు ఇక్కడున్నావా? మేఘనా, నా లవ్వు అని అడిగావు కదా, ఇడిగోని లవ్ కుమార్. మ్యాగీ నన్ను అడిగిందా? అవును లవ్, నువ్వు మ్యారేజ్ నుంచి జంప్ అయిపోయావు కదా, అప్పటి నుంచి నా లవ్ కుమార్ ఇక్కడ కవరిస్తుంటే హరిబడి తెచ్చేసాను. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎవరు వచ్చేస్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ లవ్, మీ లవ్ ని విడగొట్టడానికి వస్తున్నారు. అర్జెంట్ గా మేఘనా తీసుకెళ్ళిపోలేవు. ఎలా? ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమికను ఎలా తీసుకెళ్లాడు, దేశముద్ర సినిమాలో అల్లు అర్జున్ హన్సికను ఎలా తీసుకెళ్లాడు, నువ్వు మేఘనా అలాగే తీసుకెళ్ళిపోలేవు. జాగ్రత్త లవ్. నా గుండెలో ప్రేమ ఉంది, కండలో బలం ఉంది, తిరుపతికి నీకు ట్రైన్ ఉంది, ఎవడొస్తాడో చూస్తాను. పద వేగనా. జై మేసమ్మ, మేఘ దొరికింది. ఒక్క నిమిషం. అతను ఎందుకు కొట్టావు? చేతులు ఆ మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వెనకాల గాడీలు వస్తున్నారా? వచ్చేస్తారు. స్టార్ట్ అవుతలేదు. తప్పుకో. ఇలా కీ తిప్పావా? తిప్పి ఇలా కిక్ కొట్టావా? కొట్టి ఇలా అమ్మాయిని వెనక ఎక్కించున్నావా? ఎక్కించుకొని ఇలా రేస్ చేసి వెళ్ళిపోవాలి. చేశారా? ఆయాసం వస్తుందా సార్? సిగరెట్ లెక్కించండి సార్, లేకపోతే పోతారు. శంకర్ దాదా, ఏంటి బాబాయ్? ఒకసారి రా బాబు. ఇదిగో వస్తున్నా. ఏంటి బాబాయ్? ఏంట్రా ఈ ఊరేగింపు ఎవరి గురించి? ఈ రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న పుట్టినరోజు కదా, అందుకే ఏడావిడి. ఈ ఒక్క రోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పొడుగున ఏరోడు మమ్మల్ని చూసుకుంటాడు. అది మ్యాటర్. ఓకే బాబాయ్, మరి వెళ్తాను. ఓరా బాబరా. అన్న ఉడత భాస్కర్ కే, అమ్మాయి కూడా అన్న ఉడత భాస్కర్ కే, మా ఉడత అన్నకే, ఉడత భాస్కర్ అన్నకే, ఎవరా కప్పిత పడత తండ ఉడత భాస్కర్ అన్నకే, ఉడత అన్నకే, ఉడత అన్నకే. చాలు ఇక చాలు, ఇక ఆపండి అన్న. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలన్నా, నీ పుట్టినరోజులన్నీ మేమే చెయ్యాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. ₹1,00,000 ఖర్చు అయితే కానన్నా, ఈ చోటప్పులో నీలాగా బర్త్డే ఎవరిది జరగదన్నా. లోపలికి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి. రాత్రికి మంచి పార్టీ అరేంజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలన్నా. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎవరు? నేను కత్తినన్నా, తిరుపతి. నీ బర్త్డే ఈ రోజే అని తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా. తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే అని ఎవరు చెప్పారు? మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటాయి అన్నా. అవునన్నా, నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే, తులాభారం వేస్తానన్నా. నా కోరిక కాదనద్దన్నా, ప్లీజ్. నిజంగా నీ మీద ఒట్టన్నా. ఈడెవడో మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు. అన్ననే మోసేస్తాడు. అయినా అన్నను చూశాను, తన కోరిక తీర్చాను. ఈ జన్మకి ఇది చాలన్నా, వస్తానన్నా. ఎవరి కోరిక తీర్చినావు? ఎవరు? లవరా? ఏం కోరి కోరింది తమ్మి? ఏం చెప్పంటావన్నా? ఏలవరైనా తాజ్ మహల్ చూపించు, చార్మినార్ చూపించు అంట, కానీ నాలెవరేమో మీ అన్న ఉడత భాస్కర్ పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా. మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు? ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమ కథలో కూడా తను అన్నున్నాడన్నా. తను మీ పుట్టినరోజు తీసుకొస్తానంటే వద్దన్నాడన్నా. నా పుట్టినరోజుకి వస్తుంటే వద్దన వాణ్ణి. అరే నేను ఊరుకున్నానా? ఆడు మా కీలేలో కూడా తీసుకొచ్చిననే. శబాష్ తమ్ముడు, శబాష్ శబాష్. ఇంతవరకు కథ బాగుందన్నా, కానీ ఆడు ఇప్పుడు గ్యాంగులు వేసుకుని తిరుగుతున్నాడన్నా. మా అక్కడికి తల దాచుకోవడానికి చోటు దొరికిపోతే ఆడు మమ్మల్ని చెప్పేస్తాడన్నా. ఆడు పెద్ద గుండా అన్నా, ఆడు పెద్ద రౌడీ అన్నా. తమ్ముడు కత్తి,
ఈ ఉడితింట్లో ఉండు, మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తా. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. రేయ్ అన్నా వీళ్ళిద్దరిని లోపల తీసుకుపోండ్రా. సరే అన్న. థ్యాంక్స్ అన్న. అన్న ఉడత భాస్కర్ కి, అన్న ఉడత భాస్కర్ కి. రేయ్ వాళ్ళని ఎక్కడికి పంపించావు? నేను పంపించడం ఏంటి సార్, ఆడే తీసుకెళ్ళిపోయాడు. నిన్ను చంపేస్తా. ఇట్లయితే నిజం చెప్పడానా ఇడు? ఆ బొంబాయికి వచ్చిన యుగేందర్ అనే కప్ప చెప్తా నిమిషంలో నిజం కక్కిస్తాడా? వాడిని రమణు. యుగంధర్ నమస్తే అన్న. ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు, మీరు కూల్ గా ఉండండి. ఏయ్! నా పేరు యుగంధర్. యుగంధర్ నేను ముంబై నుంచి వచ్చాను. అక్కడ నేనంటే అందరికీ. నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా. సార్ మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలిక్ కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్? మ్మ్. ఆడి పేరు కత్తిసేనండి, ఊరు తిరుపతి అండి. మేఘన జాగ్రత్త అండి. ఆడికి నీకేంట్రా సంబంధం? తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు, నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను. అన్నా వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఎవరన్నా ఎత్తుకొచ్చామంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాకే. సార్ నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని, నిజం చెప్పావు మరి ఇంకెడగలుగుతావురా? ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. రే సలేం, రే యాదవ్ అన్నా ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి. సార్ కేక్ కోడికి 20 రూపాయల మసాలా ఎందుకు సార్, నేను ఎక్కడ ఉంటానండి. లెక్కలు బాగా వచ్చి నీకు. మా అమ్మాయికి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. ఆ రంగులు 4 అదుపులో పెట్టుకోకపోతే 5.5 అడుగుల శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో. చాలా థ్యాంక్స్ అమ్మా. నా పుట్టినరోజు చూడాలన్న కోరిన నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం. అంటే చికెన్ అదిరిపోయిందన్నా, సూపర్. నేనే చేసా, ఇంకేసుకో తమ్ముడు. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అబ్బా అబ్బా అబ్బా, ఇల్లు ఏం కట్టారన్నా అన్నా? అది నగరికల్ టేక్ తమ్మి. ఓ అలాగా. అసలు మీ ఇద్దరిట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు? అలా వెళ్ళిపోయింది తమ్ముడు. అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా. కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినానయ్యా. థ్యాంక్ యూ తమ్ముడు. వాళ్ళన్నే కాదు, ఎవరొచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు. తనకి ధైర్యం నేను చెప్తా. ఓ అమ్మవిడి ఇంట్లో ఉంటే డేంజరే. అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా? ప్రజల కోసం. నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా. ప్రజల కోసం? అవునన్నా, నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో. నవతరానికి నాయకుడివి, యువతరానికి యువకుడివి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతివి. వెళ్ళన్నా వెళ్ళు, కొన్ని లక్షల సమస్యలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు. గుడులు కట్టించుకో, విగ్రహాలు పెట్టించుకో, జేజేలు కొట్టించుకో, ఆ లక్షల సమస్యలను తీర్చు. ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు, అది నువ్వే కావాలి. వెళ్ళన్నా వెళ్ళు. దెబ్బతో అన్ని పార్టీలు నా పార్టీలో చేరాలి. ఈడికి మన జోలికి ఆడాడపోతాడు రా, ఆడాడకపోలేడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటి వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా? ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. నిన్నటి దాకా శిలనైనా నా కొడక కమెడియన్ లా కనబడుతున్నానంట్రా. అసలు మా నాన్న ఎంత పెద్ద విలనో తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేదానా? పెద్ద విలన్ గిరిబాబు. ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాగుతున్నావు? ఏం లేదన్నా. చూస్తావేంట్రా? ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చేయి కాలేదు బాబు. ఏ అడుక్కోనికి రాలే. గా కత్తి సినిమా ఇదేనా కాదా? ఎవడరా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు. ఆ కత్తి సీన్ పగిలిందా? తగిలిందానా? గదేందానా? దాని పేరు చెప్తే బస్తోళ్ళే కాదు, ఇంట్లో కూడా వాడు వస్తలేదు. గా సీన్ గారు దొరికితే
దండం పెడతాను అక్క, కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావేంది అక్కో? ఏమన్నావు తమ్ముడు? అవును, ఆంటీ కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? Yes. నా బంగారు వీడిగా తీసుకొచ్చింది నేను. నా బంగారు కొండ. రండి లోపలికి వస్తాం వెళ్దాం. కానీ. రౌడీలు మీరు కూడా లోపలికి రండి. తినండి, బాగా తినండి. కొంచెం ఉప్మా వేసుకోండి. ఈ మర్యాదల తర్వాత ముందు సీన్ గడ ఎక్కడ ఉన్నాడో చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర ఆ. ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి. దిగాం. అక్కడ నుంచి పంబలే సెంటర్ కి వెళ్ళండి. వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు. అవును. ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం. పచ్చి పులుసు నాగేశ్వర గారికి, డిస్కో స్టార్ నాగేశ్వర గారికి. గురుగారు మీకోసం ఎవరో వచ్చారు. ఫ్యాన్స్ అయితే పంపించు, కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు. అలాగే. చెప్పండి అక్కడి నుంచి వచ్చారు. యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా? అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీన్ గడ కోసం. వాట్స్ ద మ్యాటర్? అలా చేసేయండి కొడుకు. నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసి. ఆఫ్టర్ ఆల్ మీరంతా పొండదలకే. అన్నా ఇప్పుడు మనం గిని దూల్కపోకపోతే శంకర్ అన్న మనల్ని మర్డర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు, ఏంటి? మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరికి రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఓహో. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న ఎవడు వాడు? హైదరాబాద్ కే లిక్కర్ కింగ్. లిక్కరా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిటలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా, ఆ సీన్ గడి పాపం తీసుకొచ్చా. లిక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా, అమ్మాయిని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే ఫోన్ కొడితే వచ్చేయడానికి ఆడేం 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు. వాడికి నాకు పడదు. మనోడికి అంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడు ఎప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఎదవ సుక్కులు చెప్పకుండా. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడు ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఓ. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమానండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా. స్టాఫ్ కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పాల్పడానికి ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్, వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీడు? మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు? లవ్ కుమార్. భయ్యా? లవ్ కుమార్ భయ్యా. ఓ, ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంచండి. చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి. మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్. ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. అమ్మా, మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట. యుగాంధర్ అన్నా, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి తిరుపతి పారిపో, ప్రాణాలతో బ్రతికిపోతావు. చూడు, నీకు కావాల్సింది అమ్మాయే కదా, ఇచ్చేస్తా. కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది, భూమికి కోపం వస్తే భూకంపం వస్తది. అదే మా అన్నోడత మాస్టర్ కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు. చూడు యుగంధర్,
చూస్తున్నా కదా. ఒకవైపే చూడు, అలాగే. రెండో వైపు చూడాలనుకోకు, చచ్చిపోతావు. అరే నీ గడ్డం మీద మొలిచింది నిజమైన గడ్డమే అయితే రాదా చూసుకుందాం. ఇది ఒరిజినల్. అన్న ఇప్పుడు ఠాగూర్ అవుతాడు. తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం, ప్రేమికుల్ని విడదీయడం రా బచ్చ. అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు. అరే చౌటప్పల్లో ఎనీ సెంటర్, ఎనీ గల్లీ, ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సరే ఉడతా 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 ఉడతా. అన్న ఇప్పుడు రగడా. అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? సుర్రు సుమ్మైపోద్ది, బ్యాగ్ బెండ్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటో చెప్తాము. ఉడతన్నా బాయ్. ఓకే తమ్ముడు. ఏంట్రా నువ్వు ఠాగూరా? కాదన్నా, సింహా? లేదన్నా, లేదన్నా. అయ్యా 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 వద్దయ్యా. యుగంధర్. ప్రజా జీవితం వర్ధిల్లాలి. ఇంకో ఫుల్ దారా. ఇంకో ఫుల్లా? నీది నోరా బోరా? ఎంత తాగుతావురా? నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా? మీకు విషయం తెలుసా? సేమ్ స్టైల్. మందు మనిషి ఒకేసారి పుట్టాయి. మందు లేకుండా మనిషి ఉండగలడు కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్. టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావేంట్రా? ఎలాంటి టెన్షన్ పడితే గ్యాంగులు డిస్టర్బ్ అవుతాయి. మీరు కూల్ గా ఉండండి. నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవ్వదు. వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు. అన్నా సిటీ కాలేజ్ దగ్గర చౌటప్పుల ఉడత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడంటన్నా. మిస్ ఏం స్కిల్స్ చేసావరా? వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట. సార్ నా సంకల్పం చాలా గొప్పది. వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అర్థమైంది. కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట. ఓకే, ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చెక్ చేయమనండి. వాడు తప్పనిసరిగా దొరుకుతాడు. రేయ్ వాడేంట్రా ఇంతున్నాడు? నన్ను అలా టెన్షన్ పెడుతున్నాడు. బోరింగ్ 3 అడుగులు ఉంటుంది, దాని డెప్త్ 100 అడుగులు ఉంటుంది. మనం డెప్త్ చూడాలి గాని బోరింగ్ చూడకూడదు. వాడు బోరింగ్ అయితే నేను డెప్త్. వాడు డెఫినెట్ గా దొరుకుతాడు. రే తాగుబోతున్నాయి అలా. ఈసారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను వాడిని బయటికి లాగుతా. నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం. నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం. నా కర్తవ్యం ఈ లెక్కడల్లో నా శేష జీవితాన్ని గడపడం. లెక్కర్ శంకర్ సార్. వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే, ఎన్ని పుల్లులు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను. మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు మనశ్శాంతి వస్తాను. నా మనశ్శాంతి కోసం ఒక్క ఫుల్ ఆర్డర్ చేయండి. లెంగ్తిడేళ్ళకి బాగానే చెప్పారా పుట్టుపిలి? మీ తండ్రి కొడుకులు దేని జన్మరా? నెక్స్ట్ వాడు బలైపోతాడో. సూపర్ రా బాబు, ఇలా తయారు వచ్చే. ఓహో, నువ్వెక్కడ దొరికావురా? ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా. స్వామి నాకు కమలాంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లేపు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి. తెలుసురా, పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి. బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేశావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి. ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యా. బాబా నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి. బాధపడకు,
ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకో. ఒక అరటి పండు ఏం కర్మ గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటాయి. యా సూపర్ సూపర్. ఏమంటావు? యో ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయటపడుతున్నాయి బాబు. దేవుడు అయ్యో. అమ్మా ఈ సైకిల్ నేను దొక్కలేదు. ఈడోడు మధ్యలో అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్ బ్రదరు. ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? అయ్యో నేను గోకిన దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే. కానీ అయ్యో కత్తి చూసావా? అయ్యో నేను ఇచ్చింది తట్టుబడి తోటి ఇంతగా చేశాడు బా అమ్మ. జాగ్రత్తగా పని బాబు. అమ్మ సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? అయిపోయారా? ఈ యుగంలో నేను చంపడానికి బొమ్మాన్ని చూచాడు రా. దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మాయి దాకా ఉందా? అమ్మో ఈసారి ఫినిష్ బాబు చచ్చిపోతానే. సాగు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా. అయిపోయాడు బాబు. అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా? అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు. ఎక్కు తాకండి సింహ గారు, లివర్ బొక్క అడిపోద్ది. రేయ్ వద్దు వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే 7 ఏళ్ళే, మీ తండ్రి కొడుకులు పడితే 8 ఏళ్ళు. నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు. కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా? సరిపోతుందా? అమ్మ తోడు హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమ్మును లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అలాగే. ఇదిగో నోకియా. సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేకపోతా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేకపోతాను సార్. ఎవరికి ఫోన్ చేసావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటో లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్. వినాయక చవితికి వాళ్ళ ఊరు చాగల్లో చాలా ప్రోగ్రాం ఇచ్చాను నేను. రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమలో కూర్చోపెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగబెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను, మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు? సార్ లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు. లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే తిరుపతికి వెళ్దాం రా. పదా రా. విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారు? ఇప్పుడు సీన్ గడిలో ఇదే అంట సార్. ఎవరండి మీరు? పచ్చి పులుసు. మావయ్య నువ్వా? ఆయన మేకలాగా అరిచాడు, నువ్వు పిల్ల అరిచావండి. ఓహో నీకు ఇన్ని కూతురు వచ్చా? ఆ శంకర్ గారికి కావాల్సిన అమ్మాయి సీనుగాడు తీసుకొచ్చాడు. మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? నా కాలం నిలబెట్టాడు. నిజం చెప్పవాడే ఎక్కడ? నాకు నిజంగా తెలియదు సార్. అబద్ధం అబద్ధం మానవ గుణం. నీ మనసు అబద్ధం చెబుతోంది. అబద్ధం చెప్పడం నా గుణం. చెప్పిస్తా నిజం వీడితో. వీడిని బండెక్కిస్తా. ఎప్పుడొచ్చారు నాన్నగారు? ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీనుగాడు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. ఓకే. రండి నాన్న. చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్. నాన్న ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే 4 తన్ని మరీ నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. బాగా అయింది. చాలా థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. జోడికాయలు ఇవి బయట అనుకుంటా.
తీసుకోండి సీని గారు దొరికేస్తాడు తినండి. కొప్ప తీసి ఆ పంటద కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా తీసుకో. బాబు రిటర్న్ కూడా నా పనిలోనే. హలో యశస్వి, కత్తిసి నన్ను ఇల్లు ఇక్కడేనా? జూ నుంచి తప్పించుకొచ్చిన గొన్నెంగులోనా ఎవడరా నువ్వు? ఐఎమ్ రాజు, అబ్బాయి రాజు ఫ్రమ్ భీమావరం. కత్తిసి నన్నయ్య సాహసబాల్ అవార్డు నాకు ఇప్పిస్తున్నారు. అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చా అండి. చెప్పండి రాబు అంకుల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నాను గోకారండి? మీది గోకే వయసు కాదు కదా. ఏంట్రై మీటింగ్ ఇడ్ని కూడా బండి ఎక్కించండి. ఏయ్, హే, హే, ఈక నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ నాకు తగిలాడు ఏంటి? మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది? నీదెంతుంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్. గన్ను పెట్టండి. పచ్చి పులుసు ఆపండి. అవార్డు రోడ్డు మీద చూసాను. అన్నయ్య ఎలా ఆగండి. ఏంటి గోళ? అన్నయ్య ఏమో ఇలా వెళ్తున్నాడు, మీరేమో ఇలా వస్తున్నారు, నేనేమో బయట పట్టుకొని పోలోమని తిరుగుతున్నాను. ఇది రిస్క్ అని తెలిస్తే గన్ను తెచ్చేవాడు కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవార్డు కోసం. ఒరే నువ్వు పని చేయి, ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు, నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తారు. రివార్డా? రివార్డ్ ఎవరు అంకుల్? ఉవ్వమ్మ ఇస్తారా? అరే అన్ని చేస్తాడు సారు. ఏమై తీసుకెళ్ళి అవార్డు నాది, రివార్డు నాది. తీసుకెళ్ళరా. అబ్బాయి రాజు అమ్మా, నా అవార్డు చెడగొట్టడానికి రౌడీలు వస్తున్నారా? ఈ అబ్బాయి నుంచి స్టార్ట్, ఆ పులితో వెంట. అమ్మో, ఇక్కడ పరిగెత్తలేను. మా ఊరికి వెళ్ళిపోతా. ఇట్రా ఇదే తేడాగా ఉంది. నా వల్ల కాదు, నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా. నువ్వు దీన్ని పట్టుకొని ఒరిజినల్ తీసుకెళ్తానే నాకు ఈ గతి పట్టింది. ఇప్పుడు డూపుని తీసుకెళ్ళానుకో చెప్పేస్తాను నన్ను. ఈక నా బతుకు ఏకపొక్క చేశాను కదా, నేను తీసుకెళ్ళను. ఇంకా నాకే ఎదురు చెప్తున్నావా? నేనెవరు తెలుసా? అబ్బాయి రాజురా. ఏ రాజండి? అబ్బాయి రాజురా. అబ్బాయి రాజా తిల్ రాజా ఏం కాదు, చంపేస్తారు. ఈ మాట బయట చెప్తే అమ్మ రౌడీలు, నేను భీమవరం చెప్పు. అమ్మా దేవుడు మనం మొర ఆలోచించాడు. నీ కొండకొస్తే కంటదాన్ని గిఫ్ట్ గా ఇచ్చావా? తీసుకపో చెత్త కొడుక. ఇదంతా పచ్చి పులుసు కాడు డ్రామా. పచ్చి పులుసు కాడు ఎక్కడ్రా? ఎక్కడ్రా? ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్? ఏరా నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏ పచ్చి పులుసు? రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు, సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు, కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా? అమ్మాయిని ఎక్కడ తెచ్చావో చెప్పు. ఆ అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు, ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్ది కత్తి సీను. ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడుందో చెప్తాను.